దేవునికి మహిమ కలుగుగాక. ఇది వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఎంతో మంచివాడు, నమ్మదగినవాడు. నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. మనం ఏమి కావాలని కోరుకున్నా అవన్నీ కూడా ఇచ్చేటువంటి గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం. మనం కుటుంబాల్లో ఎన్నో కష్టాలు లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడతా ఉంటాం. సో ఆ భయాల నుంచి విడిపించేటువంటి దేవుడు మన చెంత ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనం ధైర్యపరిచేవాడు ఉన్నాడు. మన స్థితిగతులను కూడా మార్చేవాడు. ప్రతి సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలు అంతవరకే. ఇక్కడ చూసినట్లయితే ఆ పై భాగాన్ని చదివినట్లయితే ముఖ్యంగా అబ్రహాము సంతానం గురించి రాయబడింది. అబ్రహాము శారాలకు కుమారుడు పుట్టాడు ఇస్సాకు. అలాగే అబ్రహాము హాగరుకు మరి మనందరూ తెలిసిన ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ ముందు పుట్టాడు వాస్తవానికి. ఆ తర్వాత శారమ్మకు మరల దేవుడు అనుగ్రహించిన వాగ్దాన ఫలం ఇస్సాకు పుట్టాడు. సో వారిద్దరి మధ్య పోరాటం చెలరేగిందనమాట. అంటే దాసి కుమారుడు అలాగే యజమానుని యొక్క లేక యజమానురాలి యొక్క కుమారుడు, వారిద్దరి మధ్య బంధం స్వతంత్రత లేని సందర్భంలో మాట్లాడుతున్న మాట మనకు చదువుకున్నాం. అంటే ఇండిపెండెన్స్ డే గురించి ఏమైనా కనపడదని వాస్తవానికి మన భారతదేశానికి వచ్చే స్వాతంత్రానికి దీనికి ఏ సంబంధం లేదు. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం కూడా మనకు తెలుసు కదా, ఆగస్టు నెల 15వ తారీఖున వచ్చింది. 1947 మనందరికీ మరి బ్రిటిష్ వారి నుండి అంటే ఆంగ్లేయుల నుండి మనందరికీ పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు రావడానికి గొప్ప అవకాశము దేవుడు అనుగ్రహించాడు. అప్పటి వరకు మనం వారి యొక్క దాస్యంలో లేకపోతే వారి యొక్క పాలనలో వారి కాడి కింద మనం చిక్కుకొని ఉన్నాం. కానీ అప్పుడు మనకి విడుదల కలిగిందనమాట. దేశానికి స్వాతంత్రం, స్వేచ్ఛగా మన యొక్క ప్రాంతాలను మనమే పరిపాలించుకోవడానికి అవకాశం కలిగిందనమాట. అసలు అది మన దేశ స్వాతంత్రం. కానీ ఇక్కడ మాట్లాడేది ఆ స్వాతంత్రం కాదు. స్వాతంత్రం అనగానే ఇదేదో ఇండిపెండెన్స్ డే మెసేజ్ ఏమనుకునేది కాదు. ఈ స్వాతంత్రం దేని గురించి మాట్లాడంటే మనిషి యొక్క భౌతికమైన విషయాలు కాకుండా ఆత్మీయమైన విషయాల గురించి ఆలోచించాలి. దాన్ని స్పిరిచువల్ అంటాం. లేదా స్పిరిచువల్ అంటే ఆత్మీయమైన విషయాలు, అంటే స్పిరిచువల్ ఫ్రీడమ్. ఒక మాట చెప్పాలంటే ఆత్మీయ స్వాతంత్రం నీకు నాకు అది ఉంది. అయితే మనల్ని ఎప్పుడు కూడా అమాయకులమైన మనల్ని, ఎందుకు అమాయకులం అంటే మనం తొందరగా అపవాది మాయలో పడిపోతూ ఉంటాం. అందుకే అమాయకులం కదా. తెలివైన వాళ్ళమైతే అమ్మో అపవాది ఎటు నుంచి వస్తున్నాడో జాగ్రత్త కనిపెట్టి వాడి మాయలో పడిపోకుండా, ఆ భ్రమలో పడిపోకుండా మనం ధైర్యంగా నిలబడాలి. మనం ధైర్యంగా నిలబెట్టే వరకు దేవుడే. మనంతరం మన కాళ్ళ మీద నిలబడ్డాం అనుకుంటాం. కొన్నిసార్లు కాళ్ళు బెడుకుతుంటాయి, కాలు సడలిపోతూ ఉంటుంది, అంటే కబక్కన వంగి కింద పడిపోతాం. సో మనం కూడా మనకున్న శ్రమలు, శోధనలు, కష్టాలు పెరిగినప్పుడు భక్తిలో నుంచి మనం కూడా కొంచెం బెసుకుతూ ఉంటాం. బెసకడం చేసి కొన్నిసార్లు కూర్చున్నటువంటి ఆ కుర్చీకి మూల కొంచెం వంగింది అనుకోండి, ఇరిగిపోద్ది లేవండి అంటాం. 4 కాళ్ళు ఒకటి వంగితే ఏమైంది, 3 ఉన్నాయి కనుకుంటే ఆ 4వ దాన్ని ఖచ్చితంగా ఇరుగుతుంది. అదే ముక్కాల పేట అయితే, అంటే 3 కాళ్ళు ఉన్న పేట అయితే మరి పర్వాలా, ఎందుకంటే 3 కాళ్ళ మీద ఉంది, ఇది 4 కదా, ఖచ్చితంగా బెసుకుతుంది. అలాగే మనం కూడా చాలా మార్లు దిగులు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు చాలా నీరసంగా ఉంటాం. మనుషులం కదా, మనందరికీ కూడా మరి ఎన్నో బాధలు కష్టాలు వచ్చిన మనసు ఇలా పెట్టుకొని ముఖాలు పెట్టుకొని దిగులుగా అన్నీ పోయాయి, అంతా నష్టమే, అన్ని ఇబ్బందులే, అన్ని అనే ఫీలింగ్లో ఉంటాం. అంటే స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా. స్వతంత్రం ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఈ రోజుల్లో మనం గమనిస్తే పిల్లలు ఎవ్వరు కూడా మనం చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ అంటే ఏమిటి? స్వేచ్ఛ. ఇంకా మరొమర చెప్పండి, స్వేచ్ఛ కావాలి. వాళ్ళకు నచ్చిన విధముగా వారు ఉండాలనుకుంటారు. మనమేం కండిషన్స్, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు, ఇది చెయ్యి, అది చెయ్యి, అన్నీ కూడా 365 రోజులు, రోజుకి 24 గంటలు కనబడినప్పుడల్లా మనము ఇదే పనిగా వాళ్ళు చెప్తే ఎట్లా అవుతాయి? నాయన ఎప్పుడు చూసినా అమ్మకి నాన్నకి ఇంకేం పని లే, ఎప్పుడు కండిషన్స్, షరతులు చెప్తుంటారు, స్ట్రిక్ట్ అంటారు. మన వల్ల కాదు, నాన్న బాగా చదువుకోవాలి, అమ్మ బాగా చదువుకోవాలి, ఈ చదువు మన వల్ల కావట్లేదు. పోనీ ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే ఎక్కడన్నా వ్యాపారం చేస్తున్నావా, అవి చక్కగా చేసుకోవాలి.
వృధా చేయకుండా ఎక్కువ ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. సో ఆ పాటించాలంటే చాలా కష్టం. మనకి ఫ్రీ బర్డ్స్గా ఉండాలని ఆశ. పక్షుల్ని బంధించి పంజరంలో పెట్టాం అనుకోండి, అటు రోజు మేత వేస్తున్నా అవి ఏమనుకుంటాయంటే బయటకు వదిలితే ఎంత బాగుండో. ఎందుకంటే పంజరంలో పెట్టాం. ఆ పంజరం నుంచి బయటకు రావాలని ఎదురు చూస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వచ్చి ఎగురుదామా అని చక్కగా చూస్తాం. ఒకసారి వదిలేసామనుకో దెబ్బకి ఎగిరిపోతాయి, మళ్ళీ కనపడ. మనం కూడా అంతే. స్వేచ్ఛ కావాలనుకునేటువంటి మనుషులు మనసులు ఉన్నాయి మనలో. ఆ మనసుకు ఎప్పుడు స్వేచ్ఛ కావాలి. అయితే దేవుని వాక్యం సెలవిచ్చే మాట అంటే, అపవాది మనల్ని భ్రమలో పడేసినప్పుడు మనకి కలిగే దుఃఖాలు బాధలు వస్తే జీవితం ఇంతేనేమో, నాకు ఇవి తప్పవేమో అని కంగారు పడక్కలే అన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన స్వేచ్ఛనిచ్చే దేవుడు, స్వతంత్రం ఇచ్చే దేవుడు, ఆనందంగా ఉండమని చెప్పేవాడు. అందుకే ఇక్కడ మనకు కనపడినట్టయితే ముఖ్యంగా ఇక్కడ 2 జాతుల గురించి మాట్లాడుతూ, ఇస్మాయిల్ గురించి మాట్లాడుతూ, ఇస్సాకు గురించి వారి సంతానానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఎవరికి దాసులు, ఎవరు ఎవరికి బానిసలు, ఎవరికి బానిసలు కానక్కర్లా. దేవుని కుమారులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి మనము అపవాదికి ఎప్పుడు కూడా బానిసలం కానక్కర్లా. అయితే ఎందుకు బానిసలం అయిపోతున్నాము అంటే, మనం దేవుని యొక్క మాటలను వినడం లేదు, దేవుని మాటలు మనం లెక్క చేయడం లేదు. దేవునికి వచ్చిన ఆలోచన మనకు కనుక ఉన్నట్టయితే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన ధైర్యపరుస్తాడు. నీకు నాకు అందుకే కనపడుతుంది, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ ఫ్రీడమ్ అనేది అంటే మనిషికి ఆధ్యాత్మిక స్వాతంత్రం గూర్చి పౌలు భక్తుడు ఈ సంఘంలో రాస్తూ చెప్తున్నాడు. గలతీ సంఘంలో అన్నీ కూడా థియరీస్ లేకపోతే సిద్ధాంతాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. డాగ్మాటిక్స్ అంటారు. అంటే రకరకాల సిద్ధాంతాలు, మతపరమైన సిద్ధాంతాలు, ఎవరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు కొనసాగాలి, భక్తులు ఎలా ఉండాలి, క్రీస్తు భక్తులు ఎలా కొనసాగించాలి, ఇలాంటి విషయాలన్నీ కనపడతాయి ఈ యొక్క పత్రికలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ స్వేచ్ఛా స్వాతంత్రం అనేది ఎవరి ద్వారా వచ్చిందంటే, మనమైతే దేశవాదం గురించి చెప్పుకున్నా చాలామంది అమరవీరులు ఉన్నారు, వారు చాలా కష్టపడ్డారు, మరి వారు మరణించారు. అందుకనే వారి యొక్క మరణ ఫలం లేకపోతే త్యాగ ఫలం స్వేచ్ఛా స్వాతంత్రం మన దేశానికి వచ్చాయి. అది దేశ స్వాతంత్రం. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పే మాట అది కాదు. మరి దీన్ని ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని నుంచి మరలా మనము ఇతరుల దాసత్వంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకరి కాడి కింద మనం ఉండక్కర్లేదు. కాడి అనగానే మనకు 2 ఎద్దులు గుర్తొస్తాయి. కాడి మీద పెట్టి ఒంటి కాడి కూడా ఉంటాయి అనుకుంటే, ఒంటి ఎద్దు అయితే సహజంగా 2 గిత్తలు పక్క పెడతారు, 2 పక్క పెట్టి అరక దున్నుతూ ఉంటారు. ఈ పూర్వం ఇప్పుడు అంతా ట్రాక్టర్లు వచ్చినాయి కదా, దమ్ము ట్రాక్టర్లు అంటారు, చాలా ఫాస్ట్. ఒక ట్రాక్టర్ తెచ్చేసి టగటగ అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో అయితే మంచిగా గిత్తలను పెట్టేసి అది చక్కగా 2 చలాకీగా చురుగ్గా ఉండాలి. ఈ కాడే పైన ఇక్కడ మోపు పెడతారు, బాగా ఒత్తుడిగా అంటే ఒత్తుకూడదు, కానీ వాటికి అలవాటు అనమాట. సో 2 చాలా స్పీడ్గా వేగంగా వెళ్తూ ఉంటే వెనక పని జరుగుద్ది. అరక దున్నేవాడు చక్కగా దున్నేస్తూ ఉంటాడు. అంటే ఆ కాడి మన మీద పెట్టినప్పుడు అది కొంచెం ఒత్తుగా ఉంటుంది, స్మూత్గా మెత్తగా ఏమి ఉండదు. మన కూడా ఒక కాడి మోస్తనే తెలుస్తుంది, అంటే బరువు మోస్త అంటే తెలుస్తుంది. కాడి మీద బరువులు ఏదైనా ఒకవేళ వెనక బరువు మోస్తున్నాము, కొంచెం దూరం అయితే మోయగలం, ఇంకా దూరం అంటే ఇక మన వల్ల కాదు. మనం మోయగలిగినంత భారం అయితే మోస్తాం. కానీ ఈ దేశంలో మనం గమనిస్తే మన లోకంలో మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మన లోకం ఇది కాదు, పరలోకం మనదే. ఈ దేశవాసులంగా ఉన్నాం కాబట్టి ఆ దేశం కోసం ఎదురు చూస్తున్నాం, పరదేశంలో మనం. అలాగే ఈ దేశం మన కాదని దీన్ని లెక్క చేయకుండా ఉండకూడదు. మన దేశం మాతృభూమి, ఇది మాతృదేశము చాలా ప్రధానమైంది. మాతృదేశాన్ని ఎప్పుడుగా మనం తక్కువగా అంచనా వేయకూడదు. మాతృదేశంలో దేవుడిచ్చిన స్వేచ్ఛా స్వంత్రాలు ఊపిరి పీల్చుకుంటూ గాలి పీల్చుకుంటూ ఆనందంగా ఆహ్లాదకరంగా మనం కొనసాగాలి. సో అంచేత ఏ బాధ వచ్చినా దిగులు పడే మనస్సు మనం కలిగి ఉండకూడదు. మనసు ఎప్పుడు ఏం చేద్దంటే మనిషిని కృంగదీస్తుంది. అంటే వెంటనే మనం సత్తికలు పట్టడానికి కింద పడిపోయిన కారణం తెలుసా, మన మనస్సు అనమాట. మనసు ఏం చెబితే అది చేస్తాం. మనసు వాళ్ళు దిగులుగా ఉందనిపిస్తే నిజమైన దిగులుగా ఉన్నాయి, చలాకీగా ఉందాం, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు మాకు స్వాతంత్రాన్ని కలిగించాడు. అందుకే ఇక్కడ క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నీకు నాకు ఫ్రీడమ్ యేసయ్య ఇచ్చాడు. ఇది ఆధ్యాత్మిక విప్లవం, స్పిరిచువల్ రివైవల్ అనమాట. ఆధ్యాత్మికమైన బానిసత్వంలో ఉండాల్సిన గతి మనకు లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం బానిసలం కాదు, స్వేచ్ఛా జీవనం. సో ప్రభు మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయంటే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. నిజమా? ఇప్పటికీ ఎన్నో సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనకు తెలుసు. యేసయ్యను నువ్వు ఏదైనా అడగండి, మీరు ఏదైనా అడగండి, ఖచ్చితంగా ఆయన ఇచ్చి తీరుతాడు. అయితే మనం పొందుకోనప్పుడు, ఒకవేళ కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు, అప్పుడు మళ్ళీ మనసు ఏం చెప్పింది, చూసావా నీ ప్రార్థన దేవుడు ఆలకించలా.
నీ బతుకింతే. నువ్వు వింటే నీకేమీ కూడా జరగదు. కష్టం లేదా నష్టం, బాధ, బరువు ఇవే చెప్తా ఉంటే మనసు ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. నెగిటివ్ షేడ్ అంటుందని, పాజిటివ్ షేడ్ కాదు. పాజిటివ్ షేడ్ ఎప్పుడు సకారాత్మక, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అన్నీ మంచిగా ఉన్నాయి, నా దేవుని వల్ల నాకు అన్నీ సాధ్యమే, ఆయనతో ఏదైనా చేయగలను, నాకు భయమే లేదు. అందుకని దాసుల కింద మనం ఉండాల్సిన గతి మనకి లేదు. దాస్యం అనే కాడి కింద చిక్కుకోవాల్సిన దుస్థితి మనకు అక్కర్లా. అపవాది అయితే మళ్ళీ పిలుస్తుంటాడు, నామా దా ప్రార్థన అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, చర్చికి వెళ్ళక్కర్లేదు, అన్నీ బాగా జరుగుతాయి, కమాన్, అన్నీ అట జరగవు. ప్రభువును మనం సేవించినప్పుడు, ప్రభువును మనం ఆరాధించినప్పుడు, ప్రభు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి. సత్యం చాలా ప్రధానమైనది. సత్యము ఎంతో మన స్వేచ్ఛాజీవులంగా ఉండాలంటే సత్యం కావాలా. అందుకే యోహాను సువార్తలోకి వెళ్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ యేసు ప్రభు వారు సత్యమును గురించి మాట్లాడుతూ సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అనే మాట చెప్పడానికి ఉపయోగిస్తారు. 31, 32 వచనాలు చదువుకుందాం. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము చాలు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. చాలని యేసు ప్రభువు చెబుతున్న మాట. ఎందుకంటే చాలా విషయాలు అనేక వ్యక్తులు మాట్లాడారు. చాలామంది మరి చదువుకున్న వారు, జ్ఞానవంతులు వచ్చారు. అలాంటి వారితో మాట్లాడుతూ సత్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమిటయ్యా సత్యం అంటే, మీరు నమ్మితే, అంటే యూదులకి కాస్త ఎక్కువగా మరి ప్రభు అంటే ఇష్టం ఉండదు, యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన వారిని మరి మతపరమైన విషయాల్లో చాలా చమతలు చెప్పాడు. ఇలా ఉండటానికి కాదు, మనం మనస్సులో మార్పు రావాలా. మనస్సులో మార్పు అనేది కావాలి, కానీ భక్తిలో మార్పు ఎలా కనపడుతుంది? యాక్షన్లో కాదు, అంటే యాక్షన్ నటించడం. నిజమైన మార్పు కావాలి. ఆచార వ్యవహారాలు చేసేవాళ్ళు, ఆచార వ్యవహారాలు అంటే వాటిని ఓన్లీ పాటించే పద్ధతులు మాత్రమే చేసేవాళ్ళు, అంతే తప్ప ప్రభు మీద పరిపూర్ణ నమ్మకం లేదు వాళ్ళకి. నిజమైన సత్యం వాళ్ళకి తెలియదు. అందుకన్నాడు, మీరు నిజంగా నా వాక్యం కనుక మీరు చదివి అది అర్థం చేసుకొని దాంట్లో నిలిచి ఉన్నట్టయితే, వాక్యం మీద నిలిచి ఉండాలి. అంటే వాక్యం బైబిల్ కింద వేసి దాని మీద కాలు పెట్టమని దాని అర్థం కాదు. నిలిచి ఉండమంటే చాలా తప్పు కదా. ఎవరన్నా బైబిల్ మీద కాలు పెడతామా? ఒకవేళ చిన్న తప్పు పొరపాటు చేస్తే కళ్ళకు అద్దుకుంటాం, పొరపాటు జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే స్టాండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలి, నిలబడాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ విషయాలు, అప్పుడు మనం ఆయన శిష్యులం, యేసు ప్రభు శిష్యులు. వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసు క్రీస్తు యొక్క అనుచరులం, ఆయన అనుసరించే శిష్యుగణం మనం అందరం కూడా. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు మనందరూ తెలుసు. ఆ తర్వాత కాలంలో ప్రభు వాక్యాన్ని అర్థం చేసుకొని ధ్యానించి ఆయన వెంబడిస్తున్న విశ్వాసమైన మనం కూడా శిష్యులంగా ఆయన కొరకు నిలబడే వారంగా ఉంటాం. అదే యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటే కనుక, అప్పుడు ఒక మంచి మాట చెప్పాడు అక్కడ. ఏమంటే 32వ వచనంలో, అప్పుడు ఎప్పుడు మీరు కనుక సత్యములో నిలిచి ఉంటే, నా శిష్యులుగా ఉంటే, అప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పర్వాలా, మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. అంటే విడుదల కలుగుతుంది. ఎక్కడి నుంచి? మీరు ఎందులో అయితే ఇరుక్కుపోయారో, దేనిలో అయితే కూరుకుపోయారో, అందులోంచి సత్యం మనల్ని బయట తీసుకొస్తుంది. ఏమిటా సత్యం? యేసు ప్రభువు నాకు తోడున్నారనే సత్యం. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, మైండ్ చాలా బాధలో ఉంది. దేవుని వాక్యం అంటది, ఐ యామ్ విత్ యూ. దేవుడు ఎప్పుడు ఏమంటాడు? నేను నీతోడుగా ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను. కానీ మనసు పక్కన నమ్మబుద్ధిగా అట్లా. ఎందుకంటే ఎట్లా నమ్ముతాం? ఇన్ని తెప్పులు ఎందుకు వచ్చాయి మనకి? ప్రభువు మనతో ఉంటే ఇన్ని కష్టాలు వస్తాయా? ప్రభువు మనతో ఉంటే ఇన్ని ఇబ్బందులు వస్తాయా మనకి? చూడండి, మనకంటే వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏ తెప్పులు లేవు, వాళ్ళకి ఏ బాధలు లేవు. మనం ప్రభువు నమ్ముకున్నాం, నమ్మకంగా సేవిస్తున్నాం, ఆయన వాక్యం చదువుకుంటున్నాం, ఆయనలో అయినా కూడా ఎందుకు ఈ బాధలు? నాకొద్దు. అలాంటి బంధంలో ఉన్నప్పుడు, అంటే బంధాలు అన్నమాట, కట్లు, మనకి కట్లు కట్టబడ్డాయి. అపవాది మన కళ్ళు మూసేసి కట్లు కట్టేస్తాడు. ఇక మనం ఇంతేనేమో, మన వల్ల కాదేమో, జీవితాంతం మనకు తప్పదేమో అన్నట్లుగా బాధలనే వచ్చినంత మాత్రాన ఆ బాధలు ఎలాంటివంటే మనల్ని ఇంకా రాటు తేల్చేవి, ప్రభువులో గట్టిగా నిలబడటానికి సహాయం చేసేవి. దెబ్బలు తగిందనుకోండి, దెబ్బ తగలగా ఆ తర్వాత రాటు తేలింది. దెబ్బ కొట్టినా ఏమవుదు, ఎందుకంటే ఆల్రెడీ అలవాటు అయిపోయింది. మనం కూడా అంతే, ఎన్ని వచ్చినా తెప్పలు వచ్చినా అవి పప్పల్లాగా ఫీల్ అయ్యామనుకోండి, చాలా బాగున్నాయని. అప్పుడు ఏ తెప్పలు మనకి అవి పెద్దవి అని ఫీలింగ్ రాదు. పెద్ద తెప్పలనే ఎదుర్కొన్నాం, ఈ చిన్న ఏముంది. కాబట్టి మనుషులు కాబట్టి వెంటనే అపవాది నిరాశలోకి తీసుకెళ్తాడు.
నిరాశ అంటే ఏ విధమైన ఆశ లేకపోవడం, నిరీక్షణ లేకుండా చేయడం. నో హోప్, వేర్ హోప్లెస్ పీపుల్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే నిరీక్షణ లేదు మనకి. ఎందుకు? ఏ బ్రతుకంతా ఇలాగ అయిపోయింది, జీవితం అంతా ఇలాగ అయిపోయింది, సంవత్సరాల తరబడి ఇలాగే ఉంది, వారాల తరబడి ఇలాగే ఉంది. చచ్చ బ్రతుకులో ఉపయోగం ఏం కనపడుతుందా? ప్రభు నాకేమిస్తున్నాడు? ఇంకెప్పుడు మేలు కలుగుతుంది, ఎప్పుడు ఉపకారం వస్తుంది, ఎప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ విధమైన భావన మనలో వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. నిజముగా మనకు స్వేచ్ఛ, స్వతంత్రాలు ఆధ్యాత్మికంగా మనకు కావాలి, ఫిజికల్గా కాదు. ఫిజికల్గా మనం కోరుకొని చేయాలనుకుంటాం. మనసులో నువ్వు దిగులు పడకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనకు తెలిసి ఉండాలి. ఆ వాక్యమే మన స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు మైండ్ సెట్ పూర్తిగా మార్చేస్తాం. కష్టమా? ఏం పర్వాలా. బాధలు వచ్చినాయా? ఏం పర్వాలా. ఎందుకంటే దేవుని వాక్య సెలవు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 23 కీర్తన ఎప్పుడు మనం చదువుకుంటాం. 1 వచనాన్ని, ఆయన మన కాపరిగా ఉంటే మనకి లేమి అనేది ఇక లేదు. అంటే కలిమి ఎప్పుడు లేమి లేదు. కలిమి అంటే కలిగి ఉండడం, సంపద. ఏం కావాలో అవి నీకు వస్తాయి. వాక్యం తెలుసు మనకి. 23 కీర్తన 1 వచనం బాగా చదువుతాం ఎప్పుడు చూసిన. 23:1 అప్పచదువుతాం కూడా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాం. కానీ బాధ వచ్చినప్పుడు ఆ వాక్యం మర్చిపోతాం. సత్యం ఏంటి ఇక్కడంటే వెంటనే వాక్యం గుర్తు రావాలి. ఏమిటా వాక్యం? నువ్వు బాధలో ఉన్నావా? నువ్వు దిగుల్లో ఉన్నావా? కుటుంబ సమస్యల్లో ఉందా? ఏం పర్వాలా, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉంటే, మన కాయువాడు ఆయన, మన కాసేవాడు, మనల్ని ఎక్కడ పడితే అక్కడ తోసేవాడు కాదు, సరైన మార్గం నడిపించేవాడు, సక్రమమైన పద్ధతులు నడిపించేవాడు. అంటే నీకు కావాల్సినవి ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేవాడు, అన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు, మంచి కాపరి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం చదివితే యేసుప్రభు మాట్లాడమాట, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. మనందరం ఆయన గొర్రెలం, మనకు మంచి కాపరి ఆయన. మంచి కాపరి ఏం చేస్తాడంటే మనకు ఏం కావాలో అవి ఇస్తాడు. సో స్వేచ్ఛ, స్వతంత్రాలు మనకు దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో అపవాదేమో ఎంతసేపు దిగులు పడేలా చేస్తాడు. నీ బ్రతుకింతే, నీ కష్టం ఇంతే, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా, అందరూ నిన్ను మోసం చేస్తున్నారు, అందరి వల్ల మనం మోసపోతున్నాం అనుకుంటాం. ఏం పర్వాలా, మోసపోయినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మళ్ళీ తిరిగి మనకు మేల్కొల్పు కలిగిస్తాడు. తిరిగి మేల్కొనే విధముగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని కార్యాలు మన జీవితంలో చేస్తాడనమాట. ఎందుకంటే ఆయన సమర్థుడైనటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అట్టి దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, ఆయన అసాధ్యుడైన దేవుడు. మనం అనుకుంటాం ఇది ఎప్పుడవుతుందండి, ఇది సంభవమేనా, ఇది జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఇది ఆటంకంగా కనపడుతుంది, అడ్డుగా ఉంది. స్వేచ్ఛ లేదు ఇక్కడ, ఫ్రీడమ్ లేదు, జీవితానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. కానీ జీవితానికి స్వేచ్ఛ కావాలంటే దేవుని వాక్యమే ఆ స్వేచ్ఛను కలిగిస్తుంది. ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో ఆ కట్టుబాట్లు ఒకవేళ తప్పుగా ఉంటే తెంచి, కట్లను తెంచి, బంధాలను తెంచి ఫ్రీగా ఉండటానికి, స్వేచ్ఛగా ఉండటానికి, అంటే ప్రభువిచ్చే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుకోవడానికి నీకు నాకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడు. నువ్వేం కోరుకుంటున్నావో అవి ఇచ్చే దేవుడు. వాక్యాలు మనకు తెలుసు, కానీ ఆ వాక్యం మనం మర్చిపోతాం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడైతే మీరు నా వాక్యమందు నిలిచి ఉంటారో అప్పుడు మీరు ఏదైనా కావాల్సింది అడగండి. అందుకని 14వ అధ్యాయం యోహాను సువార్తలో మరలా మనకి అర్థమవుతుంది. మనం ఏం కావాలని కోరుకున్నా ఆయన శిష్యులుగా కనుక మనం కోరుకున్నట్టయితే తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. 14వ అధ్యాయం 14వ వచనం, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును చాలు. వాక్యం సెలవిస్తుంది. స్వేచ్ఛ కలిగిన వ్యక్తిగా మనం ఉంటే, యేసయ్య వాక్యమును నిలిచి ఉంటే, ఆయనను అడిగితే నువ్వేదైనా అడుగు నేను చేస్తాను అంటున్నాడు. ఇంకెందుకు భయం మనకి? ఎందుకు ఇంకా బానిసలుగా బతకాల్సి వస్తుంది మనం? అంటే దిగులుతో ఎందుకు ఉండాల్సి వస్తుంది అంటే వాక్యాలు మనం స్పష్టంగా అవగాహన చేసుకోవట్లేదు, అంటే అర్థం చేసుకోవట్లా. తెలుసు మనకి, ఈ వాక్యాలన్నీ తెలుసు, చాలాసార్లు చదివాం. కానీ అవసరతలో ఈ వాక్యం జ్ఞాపకం రావాలి. అది సత్యం. అంటే ఇక్కడ ఏమిటా సత్యం? దేవుని వాక్యం మనం ధైర్యపరుస్తుంది. ఎందుకంటే ధైర్యపరిచే దేవుడు, ఈయన బలపరిచే దేవుడు, మన స్థిరపరిచేవాడు. అందుకే నా వాక్యమందు నిలిచి ఉండండి అన్నట్టు. దేవుని వాక్యమందు నిలిచి ఉంటే ఓ విశ్వాసి నువ్విక ఆ కాడి కింద ఉండవు. బానిస బ్రతుకు మనకు ఉండదన్నమాట. అపవాది క్రింద ఉండవలసిన గత్యంతరం మనకు లేదు. వాడు ఎప్పుడు గోతికాడ గుంటనక్క అంటామే అటు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు ఏడిపిద్దాం, మన ఏడిపీయటమే వాడి పని. అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడు కూడా అలా చూస్తున్నాడేమో, ఎలా జరుగుతుందో చూద్దామని. అయితే బైపాస్ ఒకరు చూసినా ఎప్పుడు ఆదుకోవాలో ఆయన తెలుసు. అంటే ఎప్పుడు మనకి ఆపన్న హస్తం, అంటే ఆదుకునే హస్తం ఇచ్చి కమాలే అని లేపేద్దాం. పడిపోతాడు చూస్తూ పడిపోతూ ఉంటాం అనేవాడు కాదు. పడిపోతున్నట్టే పడుతుంది మనకి.
అంటే దిగులు ఎక్కువైపోతుంది, బాధలు ఎక్కువైపోతుంది, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలు, వీటికి అంతం లేదనిపిస్తూ ఉంటుంది. కానీ వీటన్నిటికీ అంతం ఉంది. ఏంటో తెలుసా? ప్రభు యందు నమ్మకమే. ప్రభువుని మనం నమ్మాం, విశ్వాసం ఉంచాం, వాక్యాలను నమ్ముతున్నాం. ఆయన అడగమంటే అడిగితే కనుక ఇస్తానని చెప్పిన మాటను నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది. ఇది ఏదైనా జరుగుతుందండి. ఏది అడిగినా ఇస్తాడా? అక్కడే కనబడదు. మీరు నా నామను ఏదైనా అడగండి, ఇస్తాను. ఏది పడితే అది అడగొచ్చా? ఏది అడగాలో దేవుడు చెప్తాడు, నేర్పిస్తాడు మనకు. అది అక్కడ అర్థం. ఏది పడితే అది అడిగినా అది మనకు ఉపయోగం లేకపోతే దేవుడు ఇవ్వడు కదా. ఉపయోగపడింది ఇవ్వడం. చేసి 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 మనమే అలసిపోతాం. ఎంతకాలం చేయాలి ప్రార్థన? ఈ అంశం కోసం చేశాక దేవుడు జవాబు ఇవ్వడు. కొన్నిసార్లు ఉపయోగపడేది టక్కన వచ్చేస్తుంది. సో అంచేది మనకు దేవుడు నేర్పిస్తారన్నమాట. ఏం అడగాలో కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకే ఏం కావాలి? ఒకరి కింద మనం ఉండక్కర్లా, ఒకరి దాసత్వం కింద మనం ఉండక్కర్లా. మన మనస్సు మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనసు దేవుని వాక్యానుసారం నడిచేదిగా ఉండాలి. ఒకసారి మనసే మనల్ని కొన్నిసార్లు మోసం చేస్తుంది. మన మనసు మనల్ని మోసం చేస్తుంది. అన్నీ బాగానే ఉంటుంది అనుకుంటాం. కొన్నిసార్లు వెళ్తా ఉంటే భలే ఉందనుకుంటాం, కొంచెం ముందుకెళ్ళే తెలిసింది అది మంచి మార్గం కాదు, చెడు మార్గం. అంటే ఏదో మనకి సమస్య రాబోతుంది, కీడు మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, జాగ్రత్త జాగ్రత్త, ప్రమాదం ఉంది, ముందు ఉంది ప్రమాదం. అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటే వెళ్ళాం, ముందుకెళ్ళగానే తెలిసింది అనమాట సమస్య ఉందని. సో అందుకని కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా దేవుడు ఆ ఇబ్బందుల్లోంచి నేర్పిస్తాడు పాఠాలు మనకి. ఇబ్బందులు తట్టుకునే శక్తిని మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ప్రభువు నన్ను విడిపిస్తాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు. నన్ను ఎప్పుడు పైగా ఉంచేవాడు కానీ కింద ఉంచేవాడు మాత్రం. ఎందుకంటే ఆయన మనం చూచుచున్న దేవుడు, కాపాడే దేవుడు. నీవు నేను ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క దేశంలో దేశ స్వాతంత్రం గురించి నేను మాట్లాడట్లా, మన ఆధ్యాత్మిక స్వాతంత్రం. మనిషిగా నీకు నాకు వ్యక్తిగత స్వాతంత్రం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరిని మనం గవక్కరం ఒక మాట అనకూడదు, తప్పు. వారి స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు, అంటే వారి స్వేచ్ఛకి అడ్డం పలకూడదు. అంత ఫ్రీడమ్ మనం జనరల్గా ప్రతి ఒక్క మనిషికి, అది ఆడవారైనా మగవారైనా చిన్నవారైనా పెద్ద అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే మన దేశం స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగిన దేశం, అందరికీ స్వేచ్ఛ ఉంది. కాకపోతే కొంతమంది అన్నిటికీ ఆటంకాలే, అడ్డుపడుతూ ఉంటారు, వాళ్ళు బలైపోతూ ఉంటారు, వాళ్ళు వీళ్ళ మాటలు విని. కానీ ఇక్కడ దేవుని వాక్య సెలవిచ్చింది అంటే మన ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి మాట్లాడితే మనం ఎప్పుడు ప్రభు మనల్ని స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించేవారుగా, ప్రభు మనకు తోడున్నాడు. ఆయన మనల్ని ఎక్కడా కూడా ఆపేవాడు కాదు, ముందుకు నడిపించేవాడు. అంటే పైకి నడిపించే దేవుడు మనకున్నాడు. ఆధ్యాత్మికంగా దేవుని ఎదుగుచు నేను అన్ని దేవుడు నాకు ఇస్తాడు, నీకు అన్ని దేవుడు ఇస్తాడు. మనకు ఆ నమ్మకం ఉంటేనే, నమ్మకం లేక జరగదు. నేను నమ్మకమే చాలా ప్రధానం. భక్తి యందు మరి ముఖ్యంగా యేసు ప్రభు ముందు మనం నమ్మకం ఉంచాం. అయితే ఎంత నమ్మకం ఉంచామనేది ఎవరి వరకు వాళ్ళదే. అందరూ ఒకే స్థాయి చెప్పలేం కదా. ఎవరి విశ్వాస పరిమాణం కొలది వాళ్ళకే, అంటే ఆ లెవెల్ అంటాం, స్టాండర్డ్స్. ఎవరికి ఎంత ఉందో అంత 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 ఇంకా పైదాకా హై లెవెల్ అనమాట. నీకెంత ఉందో నాకెంత ఉందో మనకి అర్థం కావాలంటే టెస్టులు పెడతా ఉంటాడు దేవుడు. ఆ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి. అందుకనే స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రశాంతత కలిగి ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రభువును ఆరాధించేవారిగా ఉండాలి. మరలా తిరిగి ఆ సాతాను కాడి కింద మనం దొక్కకాడు, దాని కింద మనం పడక్కర్లేదు. సాతాను నడిపించే మార్గంలో మనం నడిపించబడిన అక్కర్లేదు. వాడు దిగులు పెడతా ఉంటే ఆ దిగులు మనల్ని పంచుకొని మనం కూడా అంత దిగులంతా ఉన్నలాగా అయ్యో అనుకోసం ఆ పరిస్థితే మనకి. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను ముందుకు తీసుకెళ్ళేవాడు ఆయనే, ఆపేవాడు కాదు. నేను బైబిల్లో వేసాను, నేనే ఆది అంతమునై ఉన్నాను అన్నాడు. ఆల్ఫా ఒమేగా అంటే మొదలు చివర నేనే. అంటే మధ్యలో కూడా ఆయనే ఉంటుంది అర్థం. ఓన్లీ మొదలు చివర ఉంటానని మధ్యలో లేడంటే అర్థం ఉంది కదా. కంటిన్యూగా మనతోనే ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడ సమస్య వచ్చినా చేపట్టుకుని లే నీకు ప్రాబ్లం వచ్చింది, లేదు నాకు అక్కర్లా, వదిలే, నన్ను పట్టుకోబాక అని మనమే విదిలించుకొని వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు ప్రభువుకు దూరం అయిపోతున్నాం. ప్రభువు నువ్వేం పట్టుకుని అక్కర్లేదులే, నేను చూసుకుంటా అని మనమే చాలాసార్లు ప్రయత్నం చేస్తాం. పిల్లలు కానీ కొన్నిసార్లు నాకు తెలుసులే, ప్రతిదీ ఏమంటారు, నాకు తెలుసు, ఇదా నాకు వచ్చులే, మనం చెప్పిందా కూడా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఫెయిల్ అయితే అప్పుడు వస్తారు, కొంచెం చెప్పండి ఎడ చేయాలో అని. చెప్పినప్పుడు వినొచ్చుగా, వినరు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ప్రభువు మనని దేవుని యందు స్వేచ్ఛా స్వతంత్రం కలిగి దేవుని పక్షాన్ని నిలబడేవారిగా, దేవుడిచ్చేటువంటి ఆ అద్భుత కార్యాలు అర్థం చేసుకునే జ్ఞానం మనకు కావాలి. అందుకే సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యమే దేవుని వాక్యం. దేవుని వాక్యం మనం చదువుతున్నాం, రోజు క్యాలెండర్లో వాక్యం చదువుతున్నారు, మనం చదువుతున్నాం. అలాగే ప్రత్యేకంగా రోజు కొన్ని అధ్యాయాలు మనం బైబిల్ చదువుతున్నాం. ఊరే చదువుకున్న పోతే చాలు, అందులో ఉన్న సత్యాలు మనకి
జ్ఞాపకం రావాలి. అంటే మొత్తం కంటత చేయమని నా భావం కాదు, ఎన్నైనా గుర్తుపెట్టుకుంటాం. కానీ ప్రాముఖ్యమైనటువంటి మాటలు కొన్నిసార్లు బాధలో ఉంటే, బాధలో ఉన్నప్పుడు ధైర్యపరిచే ఓదార్చే మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒకరు ఈరోజు బాధలో ఉంటే ఆ రోజు వచ్చిన వాక్యం భయపడబాక డోంట్ ఫియర్ అంటూ ఉన్నాడు. అంటే దేవుడు నన్ను భయపడద్దు అంటున్నాడు, నాకు సహాయం చేస్తానన్నాడు. ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించే దేవుడు ఆయన. అందుకనే ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు కాబట్టి నేనేంటవేంటి, నేను నా ఇష్టం అని అనడానికి వీల్లేదు. దేవుడు మనకి ఫ్రీ బర్డ్గా ఫ్రీ విల్ ఇచ్చాడు. స్వేచ్ఛ స్వంతరాలను అనుభవించడానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. పట్టి అక్కడ బంధించి అక్కడ ఉండవు అనేవాడు కాదు. మనకి అందరికీ మనసులో ఆ యొక్క తెలివితేటలు ఇచ్చాడు. నువ్వు ఏం కావాలో అది చేయొచ్చు, నీ ఇష్టం, ఫ్రీడమ్ నీ ముందే ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుని వాక్యాలు చదువుకుంటూ వాక్యంలో నమ్మకం ఉంచి సత్యాన్ని గ్రహిస్తే నువ్వెప్పుడు స్వతంత్రుడివే, ఎప్పుడూ హ్యాపీయేగా, ఆనందమే ఆనందం. ఒకరు వాక్యాలను అపనమ్మకం ఉంటే అంటే అనుమానం, వాక్యాలు అట్టాగే ఉంటాయిలేండి, నాకు మాత్రం జరగట్లేదు అని సొలుగుతూ గొణుగుతూ ఇతర మాటలతో ఎంతసేపు కాస్త అపనమ్మకాన్ని పెంచేవారుగా మనం కలిగింది కాక పక్కన కూడా అపనమ్మకాన్ని పెంచేవాళ్ళు ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళని కూడా చెడగొడతాం. మనం చెడిపోయింది పక్కన. అలా కాదు, నా భక్తిలో నేను ఇంకా బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి, విశ్వాసంలో ఎదగాలి. స్వేచ్ఛాస్వాలు దేవుడు ఇచ్చాడు కనుక ఈ మానసికంగా మనకి ఏ ఆటంకాలు వచ్చినా, ఏ తలంపులు వచ్చినా వాటిని ప్రభువు దగ్గరకు అప్పచెప్పేసి ప్రభువుకు చెప్తే ప్రభు మనకి సహాయం చేస్తారు. వాక్యం ఎప్పుడు కూడా అందుకే మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తాం. విజయ పదములో అంటే విక్టోరియస్ లైఫ్లోకి వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ముగింపులో ప్రేమైన విశ్వాసులారా, మనకు ఏ ప్రాబ్లం నీకు ముందు కనబడుతుందో, ఆటంకంగా ఉందండి, అవరోధంగా ఉందండి, ఇబ్బందికరంగా ఉందండి, అవన్నిటిని కూడా అధిగమించడానికి అంటే వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలంటే మన శక్తి సామర్థ్యం సరిపోదు. మరేం కావాలి? దేవుని కార్యం అంటే దేవుని వాక్యం కావాలి. దేవుడు మనిషిగా మన మధ్య లేడు, కానీ దేవుని వాక్యం అంతా పెట్టాడు. సో ఈ వాక్యం ఎప్పుడు, ఈ వాక్యమే దేవుడు అంటే ఇంకేదో కాదు మనకి. ఈ వాక్యమే దేవుడు కనుక వాక్యం మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ నేను నీతోనే ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉండు, నీ చేయి పట్టుకుని నడిపిస్తాను, నేను అక్కడ దాకా తీసుకెళ్తాను ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఎప్పుడు కూడా భయపడద్దు, చింతపడద్దు, కానీ ఇదిగో స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ప్రభు యొక్క కార్యాలను అర్థం చేసుకుంటూ ఇతరులకు చెప్పేవారిగా, వారిని కూడా ప్రభు మంది నడిపించేటువంటి విశ్వాసవీరులుగా మనం ఉండాలి. మనమే దిగులు పడతా బాధపడతా అన్ని ఇబ్బందులేనండి అనేటట్టుకుంటే మనం ఇంకేం చెప్తాం ఇతరులకి? మన జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా ఉన్నామంటే అలా అడగాలి. ఇంత ధైర్యం మీరు ఎలా ఉంటున్నారు? ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చాయి, ప్రభు మాకు తోడుగా ఉన్నాడు. ఆయన స్వేచ్ఛనిచ్చిన దేవుడు, ఆయన మాకు అన్నీ అనుగ్రహించేవాడు ఆయనే. అందుకనే ఆ అపవాది మాయలు మేము పడం, ఆ దాసత్వంలో మళ్ళీ అపవాది ఎప్పుడు కూడా భయపెడతా ఉంటాడు, మేము భయపడం. ఎందుకంటే మా దేవుడు ధైర్యపడి అనే నమ్మకం మనలో ఉంటే మనం ఇతరులకు కూడా చెప్పగలం. అలా చెప్పినప్పుడు తప్పకుండా మీ కోరికలు మన కోరికలు దేవుడు తప్పకుండా తీర్చేవాడు అన్నాడు. ఆ విధంగా ప్రభు ఇచ్చే దేవుని పొందుకుంటూ ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమైనటువంటి విశ్వాసులారా, నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావో ఒకసారి చూసుకో. చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి, ఇదో ప్రతిబంధకం అంటే అడ్డు, అవరోధం, ఆటంకం, నేను బందీగా ఉన్నాన్నిటికీ, నా వల్ల కావట్లేదు. ఎందుకంటే అపవాదాలను అక్కడ ఆపేసింది. ప్రభువుని గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంది, కానీ అపవాదం ఆపేస్తున్నారు. వాక్యాలు బాగా చదవని ఆశ ఉంది, కానీ చదవలేకపోతున్నాం. చదువుతున్నాం, కానీ చదివి మనకి అర్థం కావట్లా. కానీ ఆ అపవాది మాయలో పడకుండా వాక్యంలో సత్యాన్ని గుర్తిద్దాం, గ్రహిద్దాం. యేసయ్య ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు ఆయన, నమ్మదగిన వాడు, విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైతే మనల్ని విడిచిపెట్టవచ్చు, వారికి అసాధ్యం కనుక, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సర్వశక్తిమంతుని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, మనం సేవించే దేవుడు గొప్పవాడు. నీ కష్టాలు నా కష్టాలను తీర్చువాడు ఆయన. అందుకనే అపవాది ఒకవేళ మనం భ్రమలో పెట్టినప్పుడు ఆ భ్రమను తొలగించుకుందాం. కనులకు పొరలు వస్తాయి, ఒకసారి అడ్డు పొరలు, అవి పొరలు తొలగించుకుంటే క్లియర్గా కనపడుతుంది, స్పష్టంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు మనకు అర్థమవుతుంది. కాబట్టి నీవు నేను ప్రభు చూపించే ఆ మార్గంలో కొనసాగుతూ ప్రభు వాక్యాన్ని చదివి ఆయన శిష్యులుగా కొనసాగుతాం, జ్ఞానాన్ని పొందుకుందాం. ఆ సత్యము తెలుసుకుంటే ఆ సత్యమే మన స్వేచ్ఛాజీవులుగా చేస్తాం, స్వతంత్రంగా చేస్తాం. ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందుకొని ఇంకెన్నడూ కూడా దిగులు పడనక్కర్లేదు, కానీ భయపడనక్కర్లేదు, కానీ ఆనందోత్సాహాలతో ప్రభువుల ముందుకు సాగిపోవచ్చు. కాబట్టి ముందుగానే ఒక్క తోపు తోసేయండి, పక్కన నెట్టేయండి.
యేసయ్య ఉన్నాడు నాకు తోడు, ఆయన నా కాపరి, నాకు ఏ కొరత లేదు, ఏ లోటు లేదు, అన్నీ ఇచ్చేవాడు ఆయనే. బాధను కూడా భరిస్తాను, శ్రమను కూడా తట్టుకుంటాను, కష్టాన్ని కూడా ఎదుర్కొంటాను అనే భావం మనకు కావాలి. అప్పుడు మన మనస్సు చూసిన దేవుడు అన్నిటిని సరిచేసేవాడు. మన మనసు ఎరిగిన యేసయ్య ఆయన, నీ మనసు ఎరిగిన యేసయ్య ఆయన, నీ కోరికలు తెలిసినవాడు, వాటిని తీర్చేవాడు, నెరవేర్చేవాడు ఆయన. మనకి ఇంకెవరు ఇవ్వలేరు, ఎవరి వల్ల కాదు. అలాంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. ఆయన ద్వారా ఉపకారాలు పొందుకుందాం. మహోన్నతుడా, మా మంచి దేవానికి వందనాలు. నీ వాక్యాల్లో దాగి ఉన్న సత్యాలను తెలుసుకొని ఆ సత్యం మనం స్వతంత్రంగా చేస్తుంది కనుక అపవాది భ్రమలో కాకుండా నిన్ను గురించిన అవగాహన కలిగి మా జీవితాలను భక్తులకు కట్టుకుంటూ నీకు పనికొచ్చే పాత్రలుగా సాక్ష్యం ఉండడానికి సహాయం చేయండి. ఇంకా మా తోటి వారిని అనేకులను నశించిపోతున్న వారిని యువత నడిపించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యం మాకు దయచేయండి. యేసయ్యా, వారిని సన్నిధి నడిపించడానికి సరైన జ్ఞానము, అవగాహన, శక్తి సామర్థ్యం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మశక్తిని మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్యం వింటున్న వారందరిలో నీ కార్యం జరిగించిన వారికి ఏ సమస్య ఉందో మీకు తెలుసు, సమస్యలు పరిష్కరించండి, జ్ఞానం దయచేయండి. నీకు తగిన సాక్షి మనం అందరినీ వారికి ముక్కలు వేడుకున్నారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచని, ఆరోగ్యవంతులు ఇచ్చి వేడుకున్నారు. ఈ కరోనా మహమ్మారి కాలంలో ఉన్నాం ప్రభా, థర్డ్ వేవ్ కాలంలో ఉన్నాం. ఎన్ని వేవులు వచ్చినా మేము భయపడట్లేదు, ఎందుకంటే యేసయ్య నువ్వు మాకు తోడుగా ఉన్నావు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు కాదు. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మా దేశాన్ని సంరక్షించండి. మా తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కాపాడండి ఆయన. నీ భద్రత దయచేయండి. వ్యాక్సిన్ అందరి వారికి వ్యాక్సిన్ అందుబాటులో రావడం సహాయం చేయండి. ఆయన మరి సెకండ్ డోస్ అందరం వారికి సెకండ్ డోస్, ఫస్ట్ డోస్ దొరకని వారికి ఫస్ట్ డోస్ అందరికీ కూడా అందుబాటులో రావడానికి సహాయం చేయండి. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి. మరి 16-18 సంవత్సరాల్లో పిల్లలకు వ్యాక్సిన్ చేయట్లేదు కాబట్టి, ఇవ్వట్లేదు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుకున్నా నీ ప్రత్యేక భద్రత కాపుదల ఇచ్చిన నీ కృపలో బలపరిచిన భద్రపడతాను మీకు వందనాలు. అలాగే విశ్వాసం చేస్తున్న ఉద్యోగాలు సహాయించి ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎక్కువ జీతాల వరకు దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారాలు విస్తరింపచేయండి, లాభాలు దయచేయండి. నీకు నమ్మక సాక్ష్యం వాడుకోండి. వీడు నమ్మకస్తులే దశం భాగములు ప్రత్యేకమైన కానుకలు తెస్తున్నారు ప్రభా. వారికి 30 దంతలు, 60 దంతలు, 100 అంతల ప్రతి దయచేయండి. నీకు ఇచ్చిన ద్వారా మరి ఎక్కువ దీవెన, ఆదరణ, ఆశీర్వాదం దయచేయండి. ఒకవేళ వారి దగ్గర లేకపోతే వికలిస్తామో దయచేయండి. నీ కృపాకారం జరిగించి మీరే సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం గురించి మనకును ఈ లోకమందు సమస్త పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.